ఠాకూర్ గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం చెప్పండి. రాజ్ ఠాకూర్ గారు పిరికివేత్త ఏదంటే ఇంత దూరం తీసుకొచ్చి చేసేవాళ్ళం కాదు. ధైర్యవంతుడు కాబట్టి ప్రతి అంశం ఇవాళ ఏం చేసినారు ఇప్పటి వరకు, ఏం సాధించారు చెప్పండి. ఏం చేయలేదు చెప్పు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వంలో మేమేం చేస్తున్నాం, మా ప్రభుత్వం చేస్తున్నాం. మన ఢిల్లీలో చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పి ఏ ప్రభుత్వం చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. సో ప్రభుత్వంలో చెప్పడం చేస్తున్నారు అనేది ప్రధానికి కూడా రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని హరీష్ రావు చేసిండు, కేటీఆర్ చేసిండు, కేసీఆర్ చేయించిండు, వాళ్ళ తమ్ముడు చేయించిండు, బామ్మలు చేయించిన అనేది ఒక హోంశాఖ మంత్రిగా ఆయనకైతే కరెక్ట్ కాదు. ఇంతకుముందు శేఖర్ చెప్పినట్టు మీ శాఖ పరిధిలో ఉన్నది, చేయించండి. ఏం విషయాలు చేస్తారు చేయించండి. అది మీదే, సిబిఐ మీదే, ఈడీ మీద అన్ని మీదే. ఎందుకంటే ఓన్లీ ప్రాపగండ కోసం, చెడు ప్రాపగండ కోసం వాళ్ళ మీద బట్టగాల్చి మీదేయడం ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు తప్పించి వేరే ఉద్దేశం కాదు. మరి ఇప్పుడు సంగప్ప గారు చెప్తున్నారు కదా, సంగప్ప గారు చెప్తున్నారు, సంగప్ప ఏమన్నారు, ఏదో కన్ఫెషన్ ఇచ్చారు, పెద్ద ఆయన చెప్తే చేసినాము అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పి మర్డర్ చేయమని చెప్తే చేస్తారా? అట్లా కాదు కదా, ఓ పద్ధతి ఉంటది, దేనికైనా లీగల్ సిస్టమ్ ఉంటది. ఆ లీగల్ సిస్టమ్ ప్రకారం పోవాలి. మేము చాలా మంది ఆఫీసర్ చూసినాము. నేను క్రైమ్ బీటు 15 సంవత్సరాలు చూసినాను. నేను ఏ ఆఫీసర్ కూడా లీగల్ గా ఉండేది పేపర్ మీద ఆన్ రికార్డ్ లేకుండా ఏ పని కూడా ఏ అధికారి చేయడు. మరి మీరు ఎట్లా చేసిర్రు అంటే పెద్ద చేయంగా చెప్పిండు అన్నాక చేస్తారా? సో వాళ్ళు భయపడి చేపించారు. మీరు రాధాకిషన్రావు గారు మీరు చూసుంటే రాధాకిషన్ బయటకు వచ్చినప్పుడు పాపం ఏ కీలు కాకీలు కింద నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. అంటే మీ ఇన్వెస్టిగేషన్ లో కొట్టి ఉద్దేశపూర్వకంగా చెప్పిండు కదా కేసీఆర్ పేరు. చెప్పండి శరత్ గారు. భరత్ గారు ఒక్క విషయము, క్రాంతి మరీ అంత ఇన్నోసెంట్ గా మాట్లాడితే చాలా ఎబ్బెట్ గా ఉంది. క్రాంతి ప్లీజ్ డోంట్, అట్లీస్ట్ నువ్వు కొద్దిగా నేను జర్నలిజం నేను కూడా జర్నలిస్ట్ గానే ఉండేది. క్రాంతి నీకంటే సీనియర్ నేను జర్నలిజం లో. నేను చెప్తాను వినండి, ప్రభాకర్ రావును కొట్టడం సాధ్యమవుతుందా? కాదండి, క్రాంతి గారు సమాధానం చెప్పండి. అడ్వకేట్ గారు మీరు పాలిటిక్స్ మాట్లాడద్దు. నేను పాలిటిక్స్ మాట్లాడదు. నేను సమాధానం మాట్లాడుతున్నాను. మీరు లీగల్ ఒపీనియన్ లీగల్ గా చెప్పండి. మీరు ఒక ముఖ్యమంత్రి యు ఆర్ ఆల్సో ఎన్ ఈక్వల్ పార్టిసిపెంట్ ఇన్ ఎ డిబేట్. మీరు ఒక అసంబద్ధమైన వాదన దాన్ని కౌంటర్ చేస్తున్నాను అంతే తప్ప మీరు నాకు గిరిగిరుడు అనేది కరెక్ట్ కాదు. అది చెప్పండి. సుప్రీంకోర్టు అజమాయిషీలో సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు ఇస్ అపియరింగ్. ప్రభాకర్ రావు ఎట్లా వచ్చినాడు సిట్ ముందరికి? ఎవరు వచ్చిండో మీకెందుకు, ఇప్పుడు నాకెందుకు నీకెందుకు అవన్నీ? ఆ ఇన్వెస్టిగేషన్ చూసుకుంటుంది అవన్నీ నువ్వే అవన్నీ చెక్ చేస్తావు. ఇక్కడనే చెక్ చేస్తావు. నాకు అర్థం కాదు ఎవరెట్లా వచ్చినా ఇన్వెస్టిగేషన్ చూసుకుంటుంది. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని జోకర్లా చేస్తున్నారు. చేయండి, ఎవరొద్దన్నాడు? ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ వద్దన్నారా? సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దన్నారా? అన్ని మీరే చర్చ చేస్తారు, మీరే మాట్లాడిపిస్తారు. నేను చెప్తాను భరత్ నీకు ఆల్రెడీ నేను కాపీ పంపించిన కాపీ గురించి మాట్లాడతావు. పోలీస్ స్టేషన్ లో కన్ఫెషన్ కోర్టులో మళ్ళీ వాళ్ళు చెప్తాను, మళ్ళీ చెప్తావు కాపీ పంపించిన కాపీ మాకు తెలుసు. ఇక్కడ అదే చెప్తున్నాను. నువ్వంతా ఇస్తే కాకుండా సబ్జెక్ట్ లేకుండా
Yes, okay. నేను చెప్తున్నా కదా, పేపర్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా నేను. పేపర్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. ఒకటి గాలి కాదు. నువ్వు గాలి కూర్చున్నావు. నీ దగ్గర ఏం లేదు. నువ్వు చేసి గాలి మాట్లాడుతున్నావు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పట్టి సెంచరీ ఆధారాలు ఇచ్చినారు. సంగప్ప గారు, క్రాంతి గారు, ప్లీజ్ కూల్. భరత్ నేను ఏమంటున్నా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇద్దాం అవకాశం. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఆఫీసర్స్ కి ప్రోటోకాల్ ఉంటది. ఆ ప్రోటోకాల్ ప్రకారం ప్రవర్తించాలి. ఆ ప్రోటోకాల్ భిన్నంగా ప్రవర్తిస్తే అతని మీద చర్య తీసుకోవచ్చు. మేము దోపన చేస్తుంటే నేను అడుగుతాను ఒక్క నిమిషం క్రాంతి గారు, చట్ట ప్రకారం మాట్లాడుతున్నాను నేను. నాకు చెప్పనిస్తలేడు కావాలి. లేదు మీకు అవకాశం ఇస్తా, మీకు అవకాశం ఇస్తా. సంగప్ప గారు అఫీషియల్ రికార్డ్ ఇది. సంగప్ప గారు చెప్పండి. సంగప్ప గారు చెప్పండి. కోర్టు నుంచి తీసుకొచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ తో మాట్లాడుతున్నా. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చెప్తున్నా నేను. అరే రెండో లైన్ చెప్తా. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్ పొట్లపల్లి రాధాకిషన్ రావు, సన్ ఆఫ్ లేట్ రామ్ గోపాల్ రావు, ఆక్యుపేషన్ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో మీరు లాస్ట్ లో ఆల్రెడీ దాదాపు 55 పేజీలు ఉంది. లాస్ట్ 2 పేజీల్లో పెద్ద ఆయన చెప్తేనే చేసిన మనకు 10 సార్లు వాడిండు ఆయన. పెద్ద ఆయన బ్రాకెట్ లో పోలీసు విచారణలో కేసీఆర్ అని రాసిరు. పెద్ద ఆయన బ్రాకెట్ లో కేసీఆర్. ఇక్కడ ఒక పాయింట్ సంగప్ప గారు, ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు క్రాంతి గారు ఇంతకు ముందు అందేంటంటే, ఒక్క నిమిషం క్రాంతి గారు నేను అడుగుతాను. క్రాంతి గారు అందేంటంటే పోలీసు విచారణలో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ చెల్లదని చాలా కోర్టులు చెప్పాయి కదా, దాన్ని ఎందుకు మీరు రేజ్ చేస్తున్నారు? పోలీసు విచారణలో ఆయన బెదిరించి తీసుకోవచ్చు కదా, రాధాకిషన్ రావును 3rd డిగ్రీ ప్రయోగించి బలవంతంగా తీసుకోవచ్చు కదా అని అంటాను. అంతేనా క్రాంతి గారు మీరు చెప్పింది? అంతేనా? అట్లా జరగవచ్చు. అతను చెప్పిన స్టేట్మెంట్ ఎవరు చెప్పిన స్టేట్మెంట్ అయినా నేను ఎవరు అలిగేషన్ చేస్తా, నన్ను పలాని పని సంగాప చేయమని అని చెప్తాను, స్టేట్మెంట్ ఇస్తాను, దాన్ని కన్సిడర్ చేస్తారా? అంటే సంబంధం ఉండే కదా, లీగల్ ఉండాలి కదా. అది ఎట్లా చేస్తావు నువ్వు అదే లీగల్ అయితే చెప్పాలి. మా సంఘం పెట్టి లీగల్ అవుతుందో చెప్పండి. అడుగుగా మీరు చెప్పండి, చెప్తున్నారో చెప్పండి. మర్డర్ చేస్తే కాదు. ఇప్పుడు సంగప్ప ఉన్నాడు, సంగప్పను భరత్ చంపేస్తావా? చేస్తావా? ఇప్పుడు మీరు ఏమే చేయలేదు. ఎవరో వచ్చి నన్ను పెద్ద